నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత విద్యుత్ 500కే సిలిండర్ పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం, సీఎం జగన్ రెడ్డిపై ఫైర్. ప్రజలకు ఉచిత విద్యుత్ 500కే సిలిండర్ పథకాలకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా వాళ్ళ ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్న నిర్ణయం సెప్టెంబర్ 17, 2023 రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు అభయహస్తం పథకాల ద్వారా 6 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలను నేను హామీ ఇస్తున్నా, వాటిని తప్పకుండా అమలు చేసి తీర్తాము అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్యారెంటీలను నమ్మి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం, విశ్వాసంతో డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ 9, 2023 నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ 2 పథకాలను అమలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి జనసేన పార్టీ లీడర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఉక్కుని అమ్ముకుంటే మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి, పోలవరం ప్రాజెక్టు రాకపోతే దాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రి, రాజధానిని కట్టలేనటువంటి ముఖ్యమంత్రి, ఈ లోపాలన్నీ కూడా ఎత్తి చూపే విధంగా ఇవాళ మన నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. పొత్తు సరిగా లేదు, చాలా మెసేజ్లు పెడతా ట్రోల్ అవుతూ ఉన్నాయి. చాలా మందికి అన్యాయం జరిగిపోయింది, 24 సీట్లకే ఇచ్చేసారు, మొత్తం అమ్మేశారని చెప్పి మురిగి కుక్కలకి నేను ఒకటే చెప్తా ఉన్నా. 2019 ఎలక్షన్లో 135 సీట్లకి మేము పోటీ చేసినప్పుడు మీరు ఎలాంటి సహకారం అందించకుండా మన నాయకుడితో సహా ఓడించినప్పుడు మీరందరూ ఎక్కడున్నారని అడుగుతా ఉన్నా. ఈరోజు 2009 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ తీసేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకొచ్చి జనసేన రూపంలో 2014 నుంచి కూడా ప్రజాసేవలో ఆయన ఉన్నారు. ఎవరి నుంచి ఏం ఆశించకుండా రాష్ట్ర ప్రజల కోసం నిలబడున్న వ్యక్తి, ఆయనకి మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఉందో మీరు ఆలోచన చేయండి. చాలామంది చాలా బాధాకరమైన పోస్టులు పెడతా ఉన్నారు. మనం అందరూ బాయ్కట్ చేద్దాం, ఈ సభకు వెళ్ళొద్దని మీకు ఒకటే చెప్తా ఉన్నా. వైసీపీ ట్రాప్లో పడకండి. వైసీపీ నాయకులు చేసే సోషల్ మీడియా ట్రోల్ చేసింది మీరు చదివి మన నాయకుడు అవమానించకండి. నాయకుడు చేసే ప్రతి పనిని కూడా మనందరూ కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. ఇవాళ టికెట్లు వస్తేనే పార్టీ అనుకుంటే మరి లక్షలాది మంది సభ్యత్వం ఉన్నటువంటి జనసేన పార్టీలో ఎన్ని లక్షల టికెట్లు ఉంటాయని అడుగుతా ఉన్నా. ప్రతి వాళ్ళకి ఆశ ఉండొచ్చు, నాకు ఆశ ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళకి ఆశ ఉండొచ్చు. కానీ మనకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆదేశానుసారం ఎవరు ఆపలేదు దాన్ని. ఇవాళ దాని గురించి చాలామంది పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, జనసేన పార్టీ ప్రజలకు అన్యాయం చేసిందంట. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగింది? ఇక్కడ నిర్ణయం తీసుకోవడం వల్ల 24 సీట్లు ఇప్పుడు ఫస్ట్ లిస్టులో ఏదైతే వచ్చినాయో ఆ 24 సీట్లు మనం ఖచ్చితంగా గెలిపించాలి 100% అని మన నాయకుడి ఉద్దేశం. అంతేకాకుండా రేపు రాబోయే 57 సీట్లు మనం ఇంకా చెప్పవలసి ఉంది.
ఆ సీట్లలో మనం ఎన్ని సీట్ల చోట్ల పోటీ చేస్తాం, మన బలాబలాల మీద బేరీజ్ వేస్తూ ఉన్నారు. ఇంకా అది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే నెగ్గుతాం, రాయలసీమ ప్రాంతం ఉంది, అక్కడ ఎన్ని సీట్లు మనం నెగ్గలం అది కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడైతే కొన్ని చెప్పలేదో, ఆ సీట్లు అనౌన్స్ చేయలేదో, ఆ సీట్లు అన్నీ కూడా జనసేన పార్టీ కొన్ని చోట్ల మరి నిలబడే అవకాశం ఉంది. మీరు ఇప్పుడే కనిపించేసి జనం అందరికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు మనమే ఫీల్ అయిపోతే ఇంకా ప్రజలు మనకు ఎలాగ మనల్ని ఆదరిస్తారని కూడా మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఎవరు పెట్టిన పోస్టు ఖండించండి, సోషల్ మీడియాని వాడుకోండి, ఇది తప్పకుండా ఇది తప్పు అని చెప్పి ఖండించండి. రేపు జరగబోయే సభనే నభూతో నా భవిష్యత్తు ఇలాంటి మీటింగ్ మళ్ళీ ఇంకెవరో కళ్యాణ్ గారు తప్ప ఎవరో జరపలేరనే విధంగా ఈ సభకి టోటల్ హోస్ట్ అంతా జనసేన పార్టీ, గెస్ట్ రోల్ పోషించేటువంటి తెలుగుదేశం. రెండు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతను ఆయన తీసుకున్నారు. అందులో భాగంగా వ్యూహాత్మకంగా ఒక వ్యూహం ప్రకారం ఆయన ఎన్ని సీట్లు తీసుకోవాలి మనము అని ఒక 24 సీట్లు ప్రస్తుతానికి బాగా ఆలోచన. ప్రస్తుతానికి ఆయన 24 సీట్లు తీసుకున్నారు. ఎందుకంటే మన మిత్రపక్షమైనటువంటి బీజేపీ కూడా మనకు మిత్రపక్షంగా వస్తూ ఉంది. వారికి కూడా మనము న్యాయం చేయాలి కాబట్టి అందులో భాగంగా ఈ ఆలోచన చేశారు. భవిష్యత్తులో ఇంకా కొన్ని సీట్లు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి బాటలో ఆయన ఆలోచనల ప్రకారం నడిచే వారే జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా ఆయన ఆదేశాలని, ఆయన సూచనల్ని అందరూ పాటించాలి. అదేవిధంగా రేపు జరగబోయే బహిరంగ సభకు లక్షలాదిగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళామణులు అంతటా కూడా తండోపతండాలకు ఇచ్చేసి జనసేన పార్టీ సత్తా ఏందో నిరూపించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం పార్టీ నవ్వితే నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంటుంది. రేపొద్దున లక్షలాది మందితో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి జనసేన పార్టీ నిర్వహించే సభ ఇది. ఈ సభకు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఈ లక్షలాది జనానికి మీరందరూ కూడా వచ్చి సభని దిగ్విజయం చేయాలి. సభ చరిత్రలో నిలిచిపోవాలన్నమాట. ఈ సభ వీరమహిళలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి సభని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం రేపు జనసేన తెలుగుదేశం కలిసి సృష్టించబోయే సునామీలో తెలుగు జన విజయకేతనం జెండా మీకోసం అనే సభా ప్రాంగణంలోనూ ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాం మీకు, ప్రియమైన జన సైనికులారా, తెలుగుదేశం కార్యకర్తలారా, తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తల రూపంలో అతి రాక్షసంగా పరిపాలిస్తున్నటువంటి ఈ వైసీపీ నాయకులు వాళ్ళ ఓటమి తెలిసి వాళ్ళు జన సైనికుల రూపంలో, తెలుగుదేశం కార్యకర్తల రూపంలో మనలో మిక్స్ అయి మనం కలిసిపోతున్నటువంటి తెలంగాణ తాగునీటి సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించే కామధేను కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతో పాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, 203 కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్, కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ,
240 టీఎంసీల వినియోగం, అంటే స్టోరేజ్ 141 టీఎంసీ అయితే యూటిలైజేషన్ 240 టీఎంసీలు. ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక్క బరాజ్ కాదు. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ 1,00,000 కోట్లు కొట్టుకుపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక 3-3.5 వేల కోట్ల బరాజ్ని, అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో అందుకే ప్రజలకు చెప్పేది, అన్నింటికి మించి 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్. 88 మీటర్ల ఎత్తు నుంచి సముద్ర మట్టం మీద 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే, ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం. ఇంకొక మాటలో చెప్పాలంటే తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు, తెలియని వారికి తెలియదు. తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటది. మధ్యలో హయ్యర్ ప్లాటో ఉంటే రెండు వైపులా, ఒకవైపు కృష్ణ మరొక వైపు గోదావరి. కృష్ణ 100, 110, 120 మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబవ్ సీ లెవెల్. ఇంకోవైపు గోదావరి 80, 90 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది. పైన హైదరాబాద్ లాంటి పట్టణం 535 మీటర్ల పైన హైదరాబాద్. కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాంతం 618 మీటర్లు. లక్ష్మీదేవిపల్లి షాద్ నగర్ ఏరియాలో 650 మీటర్లు. అట్లా ఇట్లా ఏటవాలుగా ఉండే ఒక పరిస్థితి తెలంగాణది. తెలంగాణ యొక్క టోపోగ్రఫీ, దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే, దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి, రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు, తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం. తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. తాగునీటికి, సాగునీటికి దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాడర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇది ఒకసారి ఈ పుస్తకం చూపెట్టు, పుస్తకం చూపెట్టండి అందరూ ఒక్కసారి. వచ్చిందా లేదా? కాంగ్రెస్ పార్టీ 420 హామీల పుస్తకం, 420 హామీల పుస్తకం వచ్చిందా? అక్కడ తీరు భయ్ ఫోటో అక్కడ తీరు తమిజరా ఉదర్ ఫోటోలు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, కోరేది ఏంటి అంటే, హైదరాబాద్ మీ పక్కనే, ఇబ్రహీంపట్నం పక్కనే జిహెచ్ఎంసీ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ మాయలో పడలేదు. హైదరాబాద్ వాళ్ళు మంచిగా తెలివిగా ఆలోచించి, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా వాటిని పట్టించుకోకుండా బ్రహ్మాండంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 16కి 16 సీట్లు మనకు కట్టబెట్టి అక్కడ గెలిపించింది. కానీ ఆడికెళ్ళి యువతలకి ఇబ్రహీంపట్నంకి వచ్చేవరకే కొద్దిగా గాలి మళ్ళింది. మీరు కొద్దిగా మీ దగ్గర ఈడ ప్రజల అమాయకులు ఉన్నట్టున్నారు, కొద్దిగా మాయల పడ్డరు. మాయల పడి 6 గ్యారంటీలు, తర్వాత అందులో 6 గ్యారంటీలలో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇంకోటి అని చెప్పంగానే దానికి ఆగమై కేసీఆర్ ఇచ్చే అన్ని వస్తూనే ఉన్నాయి కదా, కరెంటు మంచిగానే వస్తుంది, నీళ్లు వస్తున్నాయి, రైతు బంధు రానేవట్టే, రైతు బీమా రానేవట్టే. ఇక మరి వీళ్ళకు ఒక తాప ఛాన్స్ ఇస్తే ఇంకేదో ఇస్తారట, బంగారం ఇస్తారట, ఇంకేదో ఇస్తారట అని చెప్పి ఆశపడి మరి ఈరోజు ఒక రకమైన తప్పు కూడా చేయడం జరిగింది. తప్పు చేయడం జరిగింది నేను ఎందుకంటున్నా అంటే, నిజంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పోగొట్టుకోవడం మాత్రం నిజంగా కూడా ఒక రకంగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మాత్రం పక్కాగా తప్పు జరిగిందనే మాట నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ ఉన్న ఏ నాయకుడిని అడిగినా, ఏ సోదరుడిని అడిగినా, ఏ సోదరిని అడిగినా అందరు చెప్తున్నారు, ఈ 75 రోజుల్లో ఎన్ని నియోజకవర్గాలకు పోయినా, ఎన్ని జిల్లాలకు పోయినా, ఎవరిని కదిపించినా, ఎవరిని ఇట్లా మాట్లాడించినా అందరు ఒకటే అంటున్నారు, అన్నా ఊహించుకోలేకపోతున్నాం, మాకు జీర్ణమైతే లేదు, ఇంకా కూడా నిద్ర పడతలేదు. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరంటే మన పార్టీ కార్యకర్తలకు కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారనే మాటను చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకు అని నేను అడిగిన, ఎందుకు అంటే అన్నా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఈసారి ఎవరు ఊహించలేదు, చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదన్నా గెలుస్తామని అనే మాట చెప్తా ఉన్నారు. నిజం కూడా అదే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని. అందుకే నోటికొచ్చిన హామీలు చెప్పుకుంటూ పోయినారు. ఎవరిని ఏది అడిగితే నీ గుడి ఇది ఇస్తాపో, అది ఇస్తాపో, అన్ని ఇస్తాంపో అని చెప్పి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్,
ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, మైనారిటీ డిక్లరేషను, మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం 6 గ్యారంటీలతో పాటు మొత్తం కలిపి 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా మరి వాళ్ళు అనుకోని చెప్పినరో అనుకోక చెప్పినరో కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే మీరు చూస్తా ఉన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి ఏమన్నారు, మహాలక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 2500 రూపాయలు ఇస్తాం. కోడలుంటే కోడలికి 2500 ఇస్తాం. అత్త ఉంటే అత్తకు 4000, అత్తకు భర్త ఉంటే మరి ఆయనకు కూడా 4000. అంటే కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఒకరికెట్లు ఇస్తామని చెప్పి చేయూత కింద 4000, మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. కానీ ఒక్కసారి మీకు లెక్క నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న ఎలక్షన్ కమిషన్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఒకసారి ఇవ్వండి సార్, ఈ పరిస్థితి ఎందుకు తెచ్చారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ఆర్థిక పరిపాలన గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి. మీ ఒక్క ఛాన్స్ అని ఎట్లయితే మోసపోయారో ఇంకోసారి మోసపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క లోపభూయిష్టమైన ఆర్థిక పరిపాలన గురించి కొన్ని నిజాలు ఇవాళ మాట్లాడుకుందాం. ఇందాక నేను చెప్పినట్టు ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే 257 కోట్ల రూపాయలు సరాసరిన రోజు అప్పు చేస్తున్నారు. అంతేకాదు రోజు 85 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు. 257 crores అప్పు చేస్తుంటే ఆ అప్పు చేసిన దాంట్లో మళ్ళీ పాత అప్పులకి వడ్డీ కడుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? 85 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం, 257 కోట్ల రూపాయలు మనం అప్పు చేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా మన దగ్గర క్యాగ్కు సంబంధించిన సమాచారం ఉన్న మేరకు దాదాపు రోజుకి 698 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. 698 కోట్ల రూపాయలు, 1,88,324 కోట్లు. అంటే దాన్ని 9 నెలల్లో భాగిస్తే 20,924 crores పర్ మంత్ వేసుకుంటే ప్రతిరోజు 698 కోట్లు. కానీ 698 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టేటప్పుడు ఎంత సంపాదించాలి? మన ఇంట్లో అయితే మనం ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు పెడతాం, లేదా ఎంత ఖర్చు ఉంటే అంత సంపాదించిన ట్రై చేస్తాం, 5-10 అప్పు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అట్లా కాదు ఉండోయ్. ఆయనకి సంపాదన మీద దృష్టే ఉండదు. ఏడానా పని వస్తుందో ఎక్కడ పోతుంది, అప్పు తీసుకున్నాం గడిపేద్దాం, అప్పు ఇచ్చే వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి అప్పు తీసుకుందాం. 698 కోట్లు ఆయన సొంతంగా సంపాదించేది ఎంత తెలుసు అంటే రాష్ట్రం పన్నులేసి, రాష్ట్రం జిఎస్టీలు, సేల్స్ ట్యాక్సులు, ఎక్సైజు ఇవంతా వేసి సంపాదించే ఎంత తెలుసా రోజుకి? కేవలం 264 కోట్ల రూపాయలు మాత్రమే. 698 కోట్ల రూపాయలు రోజుకి ఖర్చు పెడుతోంది ఈ యొక్క ప్రభుత్వం. కానీ సంపాదించేది మాత్రం కేవలం 264 కోట్లు. అంటే మిగతా 434 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి డబ్బులు లేకుండా ఎట్లా ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 698 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, కేవలం 264 కోట్ల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు. మరి రిమైనింగ్ 434 కోట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే 434 కోట్ల రూపాయలు రోజుకి 257 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ప్రతి మంగళవారం చేయొచ్చు కానీ వారం ఒకసారి చేస్తారు. పాపం వీక్లీ పేమెంట్ ఇస్తారన్నమాట ఆర్బీఐ వాళ్ళు ఇతనికి. సెంట్రల్ గవర్నమెంట్ వీక్లీ ఇంత పేమెంట్ ఇస్తుంది, వారంతో గడుపుకుంటారు, వచ్చే వారం మళ్ళీ మంగళవారం అప్పులకు పోతారు. సో 434 కోట్ల రూపాయలు బకాయిలు రోజుకుంటే దాంట్లో 257 కోట్ల రూపాయలు అప్పు ద్వారా వస్తుంది. ఓ 73 కోట్లు కేంద్రం పన్నుల నుంచి నీ వాటా ఇంత వచ్చింది రాష్ట్రానికి అంటూ ఇస్తుంది. కేంద్ర గ్రాంట్లో ఒక 89 కోట్లు, ఇతరత్ర చిన్న చిన్న రుణాలు ఒక దాదాపు 50 కోట్ల దాకా వస్తుంది. అంటే 698 కోట్ల రూపాయల ఖర్చులో 257 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. ఆ 698 కోట్ల రూపాయలు 80 కోట్లు వడ్డీ కూడా కడతారు. ఇదేం గవర్నమెంట్ అండి? దీంట్లో పెట్టుబడులే ఉంటాయి. ఇంకా నా బొందా పెట్టుబడులు అనేసి అట్లాంటి మాట కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని కూడా తెలియదు. ఇది కేవలం నేను చెప్పేది ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు మాత్రమే సుమా.
వేరే వేరే అప్పులు కాదు, కార్పొరేషన్ ద్వారా 1,92,000 కోట్ల రూపాయలు గత సంవత్సరానికి ఉన్నాయి. దాని మీద ఎంత వడ్డీ కడతామో తెలియదు. ఈ వడ్డీ 85 కోట్ల రూపాయల వడ్డీ నేను చెప్పేది కేవలం ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులకు మాత్రమే. 1,92,000 కోట్ల రూపాయలు ఇది మనం చెప్పింది కాదు. ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, పెద్ద ఎక్స్పర్ట్, ఎవరు, కృష్ణ గారు అని చెప్పి. సో ఆ కృష్ణ గారు, దువ్వూరి కృష్ణ గారు, ఆయన చెప్పారు 1,92,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు ఉన్నాయని ఒక నెల క్రితం. దానికి ఎంత వడ్డీ కడతారో మాత్రం చెప్పలేదు. ఆ వడ్డీ కూడా వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందో, ఆ అప్పులు కూడా వేసుకుంటే 257 కోట్లు కాదు కదా, రోజుకి 350 కోట్లు దాటిపోతుంది. అందుకే చాలా సీక్రెట్గా, చాలా కాన్ఫిడెన్షియల్గా, ఎవరికి తెలియకుండా కార్పొరేషన్ ఖర్చులు ఎంత, కార్పొరేషన్ అప్పులు ఎంత అని తెలియకుండా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు తీసుకోవడం తప్పేం కాదు, ప్రతి ఒక్కరూ అప్పులు తీసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు తీసుకోవట్లేదా అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తుంటారు బొగ్గన్ గారు, ఆయన పక్కన కూర్చున్న ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ గారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రంజీ జట్టుకి కెప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారీ దాదాపు 10 టెస్టుల్లో, అంతర్జాతీయ టెస్టులో కూడా ఆడినటువంటి వ్యక్తి, రంజీ టీంకి కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వ అరాచకాలు భరించలేక రాజీనామా చేస్తున్నానని చెప్పి, భవిష్యత్తులో కూడా నేను ఆంధ్ర రాష్ట్రం తరపున ఆడనని చెప్పి బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటే ఈ సైకో ప్రభుత్వం చివరికి క్రీడాకారులను కూడా వదలట్లేదనే దానికి ఇది ఒక నిదర్శనం. స్వచ్ఛందంగా వాళ్లే, ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి సందర్భం లేదు. ఇవాళ వాళ్ళల్లో వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్తో పైకి వచ్చినటువంటి వ్యక్తుల మీద కూడా స్వార్థ రాజకీయాల కోసం, ఒక నాయకుడి కోసం, ఒక నాయకుడి కుమారుడి కోసం, ఒక బంగారు భవిష్యత్తుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు నిలబెట్టే వ్యక్తిగా హనుమ విహారీ లాంటి ఒక ఉత్తమమైనటువంటి క్రీడాకారుడిని ఇవాళ బలి తీసుకున్నారంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఇవాళ అతని పైన మళ్ళీ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అతను ఒక తిరుగుబోతు, తాగుబోతు, గంజాయి వాడతాడు, ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో మాట్లాడిస్తా ఉన్నారంటే ఎంత దురదృష్టం. మీరు క్రీడల్ని ప్రోత్సహించరు, ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించరు, స్టేడియంస్ అన్ని ఆక్రమించుకున్నారు, స్టేడియంలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు. ఇవాళ ఎక్కడన్నా వెళ్ళి ఆడదామన్నా కూడా ఫీజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. క్రీడాకారులు డబ్బులు కట్టుకుని అందులో ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి వాళ్ళ ప్రైవేట్ సంస్థలకు నువ్వు అప్పచెప్పావు, మీ స్వార్థం కోసం, మీ దోపిడీ కోసం. నిజంగా ఇది క్రీడాశాఖ మంత్రి ఉన్నారు, ద గ్రేట్ రోజమ్మ గారు. ఆవిడ ఏం మాట్లాడతారో ఆవిడకే తెలీదు. క్రీడాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమో, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో, లోకేష్ గారిని తిట్టడమో తప్ప యువతకి ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి క్రీడల్ని ప్రోత్సహించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు పట్టించుకోరు. ఇవాళ ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతోమంది పెద్దలు లీడ్ చేసినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఇవాళ విజయసాయి రెడ్డి గారు, వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి గారు లీడ్ చేస్తూ ఈ రకంగా రాజకీయాల కోసం, మీరు స్వార్థ రాజకీయాల కోసం క్రీడలను కూడా బలిపెడతా ఉన్నారంటే నిజంగా ఇది చాలా చాలా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతా ఉందా, యువత ఏమైపోతారా అన్నారని చెప్పి ఇవాళ నిజంగా చాలా భయం వేస్తూ ఉంది. 120 కోట్ల పైన డిపాజిట్లు ఉండాల్సినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉండాల్సినటువంటి నిధులు
ఇవాళ కేవలం 20 కోట్లు మాత్రమే మిగిలినాయి అంటే మిగతా డబ్బులు ఏమైనాయి? మీ దోపిడీకి బలి అయిపోయింది. దాదాపు 2019లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి 120 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవి. ఇవాళ బ్యాంక్ ఖాతాలో కేవలం 20 కోట్లు మాత్రమే మిగిలినాయి. ఇదంతా దోపిడీ కాదా? ఇవాళ శాప్లో అవినీతి నిలయంగా మారిందని చెప్పి సాక్షాత్తు శాప్ డైరెక్టర్లే బహిరంగంగా చెప్తా ఉన్నారంటే, శాప్ డైరెక్టర్లే ఇవాళ ఇంత అవినీతిమయమైనటువంటి శాప్లో ఉండడం దండగని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారంటే, నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో క్రీడలు బతికున్నాయా? యువతకి అసలు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తూ ఉన్నారా? ఇవాళ గతంలో స్పోర్ట్స్ కోటా కింద నిజంగా కష్టపడిన వాళ్ళకి, వాళ్ళు మెడల్స్ తెచ్చిన వాళ్ళకి ప్రోత్సహించడానికి ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్ కోటాని డబ్బులు తీసుకుని, లంచాలు తీసుకుని సర్టిఫికెట్లు అమ్ముకున్నారంటే ఇది చాలా చాలా దురదృష్టకరం. అట్లాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత విద్యుత్ 500కే సిలిండర్ పథకాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం, సీఎం జగన్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.